బెట్సీ గాస్పల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. గడిచిన దినమున మనము పరిశుద్ధులు అన్న మాటను గురించి ధ్యానం చేసిన వారమై ఉన్నాం. ఈరోజు మనము దైవలేఖనములో నుండి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో తదుపరి వాడబడిన పదము అధ్యక్షులు. ఈ పదమునకు గ్రీకులో ఎపిస్కోపస్ అనే పదాన్ని వాడడం జరిగింది. దాని అర్థము పర్సన్ హూ లీడ్స్, హూ గవర్న్స్, హూ వాచెస్ ఓవర్ అనగా ఎవరైతే దానిని పరిపాలించగలుగుతూ ఉన్నారో, చూడగలుగుతూ ఉన్నారో అని అర్థము ఇచ్చే మాటగా అది ఇవ్వబడుతూ ఉంది. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అధ్యక్షులకు 3 రకాల బాధ్యతలు అప్పగింపబడ్డాయి. వీరిని పలు సందర్భాలలో పెద్దలు అని సంబోధించారు. అధ్యక్షులు, పెద్దలు ఒకే నిర్వచనము ఇవ్వబడిన విధానములో ఉన్నారు. ఏది ఏమిటి అని చూస్తే ప్రాముఖ్యముగా వీరికి ఇవ్వబడిన 3 లక్షణాలు: వారు పోషించేవారిగా ఉండాలి, వారు పరిపాలించగలిగిన వారై ఉండాలి, వాళ్ళు సంరక్షించే వాళ్ళై ఉండాలి. దే షుడ్ బి ఫీడ్ ఇనఫ్. సెకండ్ వన్, దే షుడ్ గవర్న్ ఇనఫ్. థర్డ్ వన్, దే షుడ్ ప్రొటెక్ట్ ఇనఫ్. వారు సంరక్షించగలిగిన వారు కూడా అయి ఉండాలి. ఈ 3 విషయాలను దైవలేఖనములో భక్తుడైన పౌలు తెలియజేస్తూ వచ్చారు. అయితే పౌలు భక్తుడే తిమోతికి పత్రిక రాస్తూ, ఆ పత్రికలను తీతునకు ఒక పత్రిక రాస్తూ, ఈ పత్రికలను అసలు పెద్దలు అన్నవారు ఎలా ఉండాలి అన్న దాని గురించి వివరించిన వాడై ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధుల గురించి మనం నేర్చుకున్నాం కదా నిన్నటి రోజున. ఈరోజు పెద్దలు లేక అధ్యక్షులు, వారిని గురించి దైవలేఖనం ఏం చెబుతుంది అన్న మాటలను కొన్నిటిని దైవలేఖనము ద్వారా పరిశోధించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాటగా భక్తుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి కూడా మీతో చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. ఇదేదో చిన్న విషయము కాదు, ఒక పెద్ద పనికి వాడు పూనుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నవారై ఉండాలి. వీరిని గురించి లేఖనములో చెప్పబడుతున్న కొన్ని మాటలు మీకు కొన్ని శీర్షికల ద్వారా, కొన్ని టైటిల్స్ ఇచ్చి మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది నైతిక పరమైన లక్షణాలు కొన్నిటిని చూపించిన వాడై ఉన్నాడు. నైతికముగా దానిలో మొట్టమొదటిగా వారు నిందారహితులుగా కనిపించాలి. దే షుడ్ బి ఎ బ్లేమ్లెస్ పర్సన్స్. ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో. ప్రతి వారిలో ఏదో ఒక రకముగా ఎంతో కొంత ఏదో ఒక తప్పు మోపగలిగిన అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఎంత ప్రేమించిన భర్త మంచోడు అన్ని పరిస్థితుల్లోనూ కాకపోవచ్చు, ఎంత ప్రేమించిన భార్య మంచిది అన్ని పరిస్థితుల్లోనూ కాకపోవచ్చు. అలాగే ఎంత మంచిగా బ్రతికిన ప్రతి మనిషి అందరికీ కూడా మంచివాడిగా కనిపించడం అసాధ్యమైన విషయమే. కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ కాదు. అది చూసే ధోరణిని బట్టి, చూసే వ్యక్తిని బట్టి మారిపోతూ ఉంటుంది. సేమ్ అలాగే మిషన్స్ అండి. ఈ విషయం నేను కొంచెం క్లియర్గా చెప్పగలను. ఎందుకనంటే అన్ని మిషన్స్ కరెక్టే, అట్లాగే అన్ని మిషన్స్ కూడా తప్పే. మీ ఇంట్లో ఉన్న వెయిట్ మిషన్ ఒక రకమైన వెయిట్ చూపిస్తుంది. అదే మీరు పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెయిట్ మిషన్ ఎక్కితే 10 గ్రాములు, 15 గ్రాములు, 20 గ్రాములు లేదా అర కేజీ వరకు అటో ఇటో కొంచెం తేడా చూపించవచ్చు. ఎందుకండి అని అంటే ద క్యాలిబ్రేషన్స్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఆర్ డిఫరెంట్. ఎక్విప్మెంట్ని క్యాలిబ్రేట్ చేసిన విధానంలో తేడా ఉండొచ్చు కదా. అందుకనే ఆ ధోరణిని బట్టి చూసినప్పుడు దోషాలు కనిపించవచ్చు. కానీ
ఆ దోషములు కూడా అందని రీతిలో బ్రతకగలిగిన బ్రతుకు కలిగి ఉండాలి అన్న విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దోషములను మన మీద మోపడానికి కూడా అవకాశము మనము కల్పించకోకుండా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అధ్యక్ష పదవిలో ఉన్నవారు ఇటువంటి దోషములు మోపగలిగిన హేతువులు లేకుండా ఉండడానికి ప్రయాసపడాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. వారిని అధ్యక్షులు అని సంబోధించి గణపరచడానికి వారు నిందారహితత్వము కలిగిన వారిగా కనబడుతూ ఉన్నారు అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు కనుక వారిని ఇట్టి రీతిలో పిలవడానికి ఆయన ఇష్టపడ్డారు. ఇంకో మాట చూసినట్లయితే ఏకపత్ని పురుషుడు, ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి. అధ్యక్షుడు కోరుతున్న వ్యక్తి, అధ్యక్ష పదవిలో ఉన్న కోరుతున్న వ్యక్తి పాత నిబంధన ప్రకారముగా మాట్లాడట్లేదు. ఆ దినమునకు ఆ క్రమము చెల్లుబాటు అయ్యింది, ఈ దినమునకు ఈ క్రమము నియమింపబడింది. నియమింపబడిన క్రమము ప్రకారముగా దైవలేఖనములో పౌలపోస్తులుడు తెలియచేస్తున్న రీతిగా ఏకపత్ని పురుషుడిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశ తీరిందనో లేక వారి మీద ప్రేమ చచ్చిపోయిందనో వ్యక్తులను మార్చే లక్షణం ఉన్నవారు ఇటు స్థితిలో ఉండడానికి యోగ్యులు కాదు. బాధాకరమైన విషయాలు ఈరోజు సంఘములు వీటిని కూడా ఆమోదముల్లోనికి వెళ్ళిపోయాం. మనం అధ్యక్షులే, సంఘ నాయకులే, మరి కొన్ని చోట్ల భయంకరమైన విషయం దైవజనులే ఇటు స్థితిలో పడిపోతూ ఉన్నారే. ఈ నైతిక విలువలనే వారు పోగొట్టుకుంటున్నారే. మరి వీరు ఎలా అధ్యక్షులుగా పిలువబడగలుగుతారు? అధ్యక్షులుగా ఎలాగూ వారు ఆమోదం పొందుతారు? అందుకని అంటున్నాడు కదా, తీర్పు దేవుని ఇంటి దగ్గర నుండి ప్రారంభమవుతూ ఉంది. ఎవరు అధ్యక్షులుగా ఉండి ఉన్నారు, ఎవరు సేవకులుగా ఉండి ఉన్నారో తీర్పు ఇక్కడ నుండి ప్రారంభమవుతూ ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి కదా. అధ్యక్ష పదవికి తగినట్లుగా నువ్వు బ్రతకాలి కదా. నైతికమైన విషయాలలో నువ్వు లోపిస్తే ఇంకా ఆధ్యాత్మిక విషయాలకు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? బేసిక్ థింగ్స్ నేను ఫుల్ఫిల్ చేయలేనప్పుడు నీవు ఎలా స్పిరిచువల్ థింగ్స్ లో హౌ కమ్ నువ్వు ఎలా దానిలో నిలిచి ఉన్నావని చెప్పుకోగలవు? అందుకనే ఈ క్వాలిటీస్ అన్నిటినీ కూడా ఈ పత్రికలో మీకు చూపిస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా గమనించాలి. మూడవ విషయం, వారు ప్రతిదానికి కూడా టెంప్ట్ అవ్వగలిగిన వారిగా కాదు, నిగ్రహము కలిగిన వారిగా వారు ఉండగలగాలి. లాభముల కోసం, మేలుల కోసం, ఘనత కోసం, వేటి కోసమైన టెంప్టేషన్స్, వెంపర్లాట వ్యక్తులలో ఉండకూడదు. వీటి వలన నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావన్న విషయాన్ని గ్రహించాలి కదా. ఒక సెల్ఫ్ కంట్రోల్ నీలో ఉండాలి కదా. నిన్ను నువ్వు నిగ్రహించుకోగలిగిన నిగ్రహము నీలో ఉండాలి కదా. అది లేకోకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోనలేక నీవు అతిక్రమములో పడిపోతూ ఉన్నప్పుడు అది దోషముగా ఎంచబడుతూ ఉంది. నీవే పడిపోతూ ఉన్నప్పుడు నిన్ను చూచిన వారు కూడా పడిపోతారు కదా. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండవలసిన విషయం అయి ఉంది. అధ్యక్షులు మొట్టమొదటిగా నైతికముగా వారి కొన్ని బాధ్యతలు అప్పగింపబడ్డాయి. నైతికమైన లక్షణములలో ప్రాముఖ్యమైనవిగా మనం చూస్తూ ఉన్నాము. వారు వీటిని కాపాడుకోవలసిన వారై ఉన్నారు. ఈ లక్షణాలను వారు కాపాడుకోవాలి. నిందారహితులుగా వారు బ్రతకాలి. ఏకపత్ని పురుషులుగా వారు బ్రతకాలి. టెంప్టేషన్స్ జయించి సెల్ఫ్ కంట్రోల్ని వారు ఆ నిగ్రహమును అలవర్చుకుని దానిలో వారు బ్రతకగలగాలి. ఇవి నైతికపరమైన కొన్ని లక్షణాలుగా చూపించారు. రెండవదిగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆధ్యాత్మిక పరిపక్వతలో వారు ఉన్నవాళ్ళై ఉండాలి. 6వ వచనం మనం గమనిస్తే మొదటి పత్రిక, తిమోథేయుకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో నేను మీ కొరకు చదువుతున్నాను. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోపడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అధ్యక్ష పదవిలో నిలవబడగలిగిన వాడు క్రొత్తగా రక్షింపబడిన వాడు కాదట. హీ షుడ్ బి ఎ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ పర్సన్. ఆధ్యాత్మికంగా బలము పుంజుకున్నవాడు, ఆధ్యాత్మికంగా డక్కాముక్కీలను ఎదుర్కొని అన్నిటిని జయించి ఒక పరిపక్వ స్థాయిలోనికి చేరిన వాడై ఉండాలి తప్ప ఆధ్యాత్మిక స్థాయిలో తక్కువైన వాడు నేను అధ్యక్షుడిని చెప్పడానికి వీలు లేదు అని దైవలేఖనం చెప్తూ ఉంది.
కొంతమంది అంటారు సీనియారిటీ ముఖ్యమా, సిన్సియారిటీ ముఖ్యమా అని అంటారు. యు మైట్ బి సిన్సియర్ ఇనఫ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ సమ్ సీనియారిటీ. నీకు లేనంత వరకు నీకు ఫీల్డ్లో ఉన్న కష్టం ఏంటో తెలియదు. ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మోర్. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మోర్. చాలామంది నాలెడ్జ్తో మాకు జ్ఞానం చాలా ఎక్కువ ఉంది, మాకు తెలివి చాలా ఎక్కువ ఉందని అంటారు. ఎంత తెలివి ఉన్నా కానీ అనుభవం ముందు తెలివి కొన్నిసార్లు తలొగ్గవలసిన పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకో. అందుకని అంటున్నాడు, అతడు నూతనముగా చేర్చబడిన వాడై ఉండకూడదు. హీ షుడ్ బి ఎ వెల్ రూటెడ్ పర్సన్. ఆధ్యాత్మికతలో నాటబడిన వాడై, వేరుపారిన వాడై ఉండాలి. రెండవదిగా చూస్తే మనం ఇంకొక మాటను కూడా చదువుతూ ఉన్నాము, అతడు దైవ లేఖనముల పట్ల జ్ఞానము కలిగిన వాడై ఉండాలి. He should have a sound doctrine and a good ability to describe the scripture. దేవుని వాక్యమును బోధించగలుగుటకు వాక్య పరిజ్ఞానము కలిగి, వాక్య సరిగా విభజించుటకు జ్ఞానము కలిగిన వాడై ఉండాలి. ఆ పరిపక్వత నీలోనికి రానప్పుడు అది నీ యొక్క ఎదుగుదలగా పరిగణింపబడదు. ఎన్నాళ్ళు నువ్వు భక్తిని చేసినా ఆధ్యాత్మిక పరిపక్వత నీలోనికి రాకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. అందుకని మొట్టమొదటిగా నైతికముగా కొన్ని బాధ్యతలు నెరవేర్చవలసిన వారై ఉన్నారు. రెండవదిగా ఆధ్యాత్మికముగా పరిపక్వతలోనికి రావలసిన వాడై ఉన్నాడు. మూడవ విషయాన్ని మనం చూసినప్పుడు 4-5 వచనాల్లో చెప్తూ ఉంటాడు, he should have a good testimony. ఒక మంచి సాక్ష్యము కలిగిన వాడై ఉండాలి. చదువుదామా? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలా పాలించును? అధ్యక్షుడు, overseer has to have a good testimony. తన బిడ్డల జీవితాన్ని గురించి, బిడ్డల ప్రవర్తనను గురించి, బిడ్డల ఆధ్యాత్మిక స్థితిని గురించి, బిడ్డల భక్తి జీవితాన్ని గురించి ఒక మంచి టెస్టిమనీ ఉండాలి. And he should have a control on his family. కుటుంబాన్ని ఏలలేని వాడు సంఘాన్ని ఎలా వెళతాడు? అందుకనే కదా తెలుగులో ఒక సామెత ఉంది, మొదట ఎంట గెలిచి అప్పుడు రచ్చ గెలవాలట. ఇంట గెలవలేని స్థితిలో, ఇంట ఓడిపోయే స్థితిలో బిడ్డలే మాటినరు, భార్య మాటినదు, ఇద్దరు ఎవరి పందాలో వారు పోతూ ఉంటారు. భక్తి జీవితం ముందు నువ్వు మందిరంలో, నువ్వు గుళ్ళో ఉంటావు, వాళ్ళేమో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఈ స్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా అధ్యక్షునిగా పరిగణింపబడతావు? అందుకే దైవలేఖనం చెప్తుంది, హీ షుడ్ బి, ఆయన ఎలా ఉండాలి అని అంటే, హీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబమును ఏలువాడై ఉండాలి. హీ షుడ్ రూల్ హిస్ ఫ్యామిలీ. దైవ భయములో, సహోదరుడా ఒకసారి ఆలోచించు, నువ్వు దైవ భయములో ఉంటే నీ కుటుంబం నీకు లోబడుతుంది. లోబడకపోయారా అది వారికి సంబంధించిన విషయమే. కానీ నువ్వు వారిని ఏలగలిగిన రోజున, నీ పరిపాలన వారి మీద జరగగలిగిన రోజున నువ్వు దేవుని సంఘములో అధ్యక్ష స్థాయిలో ఉండుటకు యోగ్యుడు అవుతావు. గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ యువర్ ఎలిజిబిలిటీ. Until and unless you rule your family, you can't. దేవుని సంఘాన్ని ఏలడానికి నీకు అధికారం లేదు. You can't take care about other families, you know. నీ కుటుంబాన్ని చక్కపరచుకోలేని నువ్వు 4 కుటుంబాలను ఎలా చక్కపరచగలవు ఆలోచించు. ఇట్స్ మినిమం కామన్ సెన్స్ కదా. ఏదో క్రిటిసైజ్ చేస్తున్న ఇష్యూ కాదు. నీ సొంతమైన వారిని నువ్వు పరిపాలించలేనప్పుడు ఇతరులను ఎలా పరిపాలించగలుగుతావు? హౌ కమ్ ఇట్ కెన్ హ్యాపెన్?
సో థింక్ అబౌట్ దిస్. ఒకసారి ఆలోచించండి. మన బిడ్డలను భక్తిలో పెంచగలిగిన వారమై ఉందుముగాక. మూడవ విషయం, మనకు ఈ లక్షణాల ద్వారా మంచి సాక్ష్యం ఉన్నప్పుడు మంచి ఖ్యాతిని, మంచి గౌరవాన్ని పొందుకోగలిగిన స్థాయిలో మనం ఉండగలగాలి. పలానా వ్యక్తి అని చెప్తే లోకము గౌరవించగలిగిన స్థాయిలో నువ్వు ఉండాలి. ఆటోమేటిక్గా క్రీస్తును నువ్వు కలిగి ఉంటే నీ బ్రతుకులో ఆ గౌరవం నీకే ఏర్పడుతుంది, నీకు ఇవ్వబడుతుంది. నువ్వు క్రీస్తును ప్రదర్శించగలిగితే చాలు, లోకం నిన్ను ఖచ్చితంగా గౌరవిస్తుంది. ఆ గౌరవం సమాజంలో దక్కుద్ది. నీ మాటకు గౌరవం ఉండాలి, నీ చేష్టకు గౌరవం ఉండాలి, నీ నడవడికకు గౌరవం ఉండాలి. అది దైవ భయము నీలో ఉన్నప్పుడు మాత్రమే కలుగుద్ది. డబ్బులు ఇస్తేనో భయపెడితేనో జరిగేది కాదు. వీటి వలన అది జరిగేది కాదండి. మరి ఎలా జరుగుద్ది అని అంటే, కేవలము నీ యందు దేవుని లక్షణాలు కనబడితే ఆటోమేటిక్గా ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అదే పుడుతుంది, ఖచ్చితంగా పుడుతుంది. గౌరవం అడుక్కుంటే వచ్చేది కాదండి, మన యోగ్యతను బట్టి మనకు కలిగేది. అది గుర్తుపెట్టుకోండి. నాకు గౌరవం ఏమి ఇవ్వలేదు కాదు. గౌరవకరంగా నువ్వు ఉంటే ఆటోమేటిక్గా ఎదుటవాడు ఇచ్చే స్థాయిలోనే ఉంటాడు. అంతే. అది మన వల్లనే జరుగుతుంది. మన గౌరవాన్ని మనమే నిలబెట్టుకోవాలి. దేవుడు మనకు ఆ స్థాయిని ఇస్తున్నాడు, దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా ఇంకొక లక్షణం చెప్పి నేను లక్షణాలను ముగించేస్తాను. చూడండి, అనర్హమైన లక్షణాలు ఇంకా సమకూడి చాలా విషయాలు ఉన్నాయి. అతడు మద్యపాని అయి ఉండకూడదు, కోపిష్టి అయి ఉండకూడదు, ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. దీని గురించి ప్రస్తావిస్తే చాలా విస్తారమైన విషయం అవుతుంది. ఇది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి అంత విశదీకరించట్లేదు. కానీ ఒక్కసారి మీకు మొత్తం అంతా నేను మరలా చదివి వినిపించడానికైతే ఇష్టపడుతూ ఉన్నాను. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలాంటి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట మనం నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవనుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడనై యుండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడువాడును, జగడం ఆడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. అలా ఇవన్నీ కూడా అధ్యక్షుల యొక్క పదవిని గురించి చెప్పబడిన మాటలు. అలాగనే తీతుకు రాసిన పత్రికలో కూడా కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. 1వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఒకసారి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయమై నేరము మోపబడిన వాడనై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకనలో నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునయ్యుండి తాను హితబోధ విషయంలో జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి కలిగిన వాడయ్యుండినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టిన వాడై ఉండవలెను. ఇటువంటి లక్షణాలు అన్నిటినీ కూడా
తృణీకరించదగిన ఏ లక్షణము కూడా మనలో లేకుండా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. ఇవి సంఘమునకు పెద్దలుగా, అధ్యక్షులుగా నియమించిన వారి యొక్క లక్షణములుగా దైవలేఖనం తెలియజేస్తూ ఉంది అండి. బాధ్యతలే కాదండి, లక్షణాలే కాదండి, దేవుడు కొన్ని బాధ్యతలు, అధికారాలు కూడా పెద్దల చేతిలో పెట్టాడు. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అథారిటీస్ రెండింటిని కూడా కలిపి కొన్ని మాటలు మీ ముందు పెడతాను. నేనైతే లిస్ట్ చాలా ఎక్కువే ఉంచాను, కానీ త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మొట్టమొదటిగా పెద్దలు, దే షుడ్ బి ద షెపర్డ్ ఫర్ ద ఫ్లాక్. మందలకు కాపరులుగా వారు ఉండగలగాలి. మందలకు కాపరులుగా ఉండగలగాలి. చూడండి ఒకసారి అపోస్తల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం చెప్తూ ఉంది, సంఘమునకు వారు బోధించగలిగిన స్థాయిలో ఉండాలని. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ అంటాడు, వయసును బట్టి చూస్తే మీరు బోధించవలసిన బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు, కానీ ఇంకా మూలపాఠాలు నేర్చుకునే స్థాయిలోనే మీరు బ్రతుకుతున్నారని అంటున్నాడు. మనము ఎదగగలిగితే సన్మార్గమును బోధించగలిగిన స్థాయిలో మనం ఉంటాం. బోధించడం నీ యొక్క బాధ్యత, బోధకు తగినట్లు బతకడం నీ బాధ్యత. బోధించడము దేవుడు నీ చేతిలో పెట్టిన నీ పని, నువ్వు గుర్తుపెట్టుకో. ఎలా చెప్పాలి అన్న మాటను కూడా 2వ పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ అంటాడు. ఒకసారి చదువుతున్నాను చూడండి మీకోసం. నేను 4వ అధ్యాయం 2వ వచనములో, వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించచ్చు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. బోధ ఎప్పుడు దీవిస్తాడని ఉండేది కాదండి. బోధలో ఏమేమి ఉండాలో స్పష్టంగా పౌలు భక్తుడు తిమోతికి చెప్పాడు. చూడండి ఏమంటున్నాడు, గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పు. బోధ ఖండించడానికి ఉండాలి, బోధ గద్దించడానికి ఉండాలి, బోధ బుద్ధి చెప్పడానికి ఉండాలి. అంతేకాని బోధ మేగడానికి కాదు. నువ్వేం చేసినా కరెక్టే, దేవుడు నేను దీవిస్తాడు, నువ్వు ఎలా బతికినా కరెక్టే, దేవుడు దీవిస్తాడు అని పైన మేగుడు కాదండి కావాల్సింది. ఈ 3 ఖండించాలి. తప్పని తెలిసినప్పుడు పెద్దవైన నీవు ఖండించాలి దాన్ని. నన్ను మంచోడు అనుకోవాలి, నేను ఎందుకు చేయను, ఇది కాదండి. నువ్వు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. గుర్తుపెట్టుకో, 3 బాధ్యతలు దేవుడు మన మీద పెట్టిన వాడై ఉన్నాడు. అందుకనే మందలను మేపగలిగిన స్థాయిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. పౌలు అపోస్తలుడు రోమా సంఘమునకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను చూడండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలెను. మన పని అండి ఇది. వీఆర్ గార్నింగ్ అవర్ డ్యూటీ. మన పనిని మనము జరిగిస్తూ ఉన్నాము, సంపూర్తి చేస్తూ ఉన్నాము. దాని కొరకు నువ్వు సిద్ధపడి దాని గురించి ఆలోచన కలిగి ఉండాలి. అది చేయడం మానేసేసి పనిని జరిగించడం మానేసేస్తే ఎలా కుదురుతుంది? అందుకే అంటాను, ఇఫ్ యు ఆర్ ఇన్ an individual role, you have a full privilege to use all your capabilities. నీ చేతికి అప్పగించబడిన పనిలో, నువ్వు నియమింపబడిన స్థానములో శక్తి వంచన లేకుండా నువ్వు ఉండాలండి. బాధ్యతలు మనల్ని నిందించేదేవాడు, ఆ స్థాయి మనము కలిగించుకోకుండా కదా కష్టపడాలి. ఆలోచించండి ఒకసారి. మనము సిద్ధపడడం గురించి దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ ఇట్స్ చాలా తేలిక పని అనుకుంటారు, పక్కన వాళ్ళకి పని చెప్పడం చాలా కష్టమైందండి. అది పని చేయడం తేలిక, పని చేపించడం చాలా కష్టం.
మనందరికి మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే పని ఒక గంట కాకపోతే ఒక గంట ఆలస్యమైన పని అయిపోద్ది. కానీ 10 మందిని ఒప్పించి ఒక పని చేయించాలని అంటే చాలా కష్టం. కానీ నీ బాధ్యత అదే అయినప్పుడు నీ అధికారాన్ని బట్టి ఎలాగైనా ఆ పనిని పూర్తి చేయడానికి నువ్వు పూనుకో. అంతే. దేవునికి స్తోత్రం. ప్రియులరా, 3వ విషయం, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 29వ వచనం మీ కొరకు చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 29వ వచనము. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెబుతునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఎవరి పని అండి ఇది? పెద్దల పని. ఏం చేయడం? మందను కాపాడుకోవడం. మందను కాపాడుకోవడం. గాడ్ అగైనెస్ట్ ద కల్ట్స్. లోకములో రేగుతూ ఉన్న పలు దుర్బోధకరమైన విషయాలు, మార్గము తొట్టిల్లింపజేయుచున్న బోధనలు, ఆధ్యాత్మిక జీవితమును అతులాకుతులము చేయుచున్న ప్రబోధనాలు, వీటి నుండి సంఘాన్ని కాపాడుకొనవలసిన బాధ్యత పెద్దలదే. 2 బాధ్యతే కాదు, ఇది అధికారము కూడా. కాపాడవలసిన అధికారము పెద్దలదే. ఎందుకంటే లోతైన వాక్య జ్ఞానం ఉంది కదా నీలో. లోతైన వాక్య జ్ఞానం ఉంది కదా. చిన్నపిల్లలు, నూతనంగా రక్షింపబడిన వారు, కొత్తగా చేరిన వారు, వారికి తెలియదు. వాక్య పరిజ్ఞానము కలిగిన నీవు దాన్ని సరిచూసి ఖండించి మేలైన దాన్ని సంఘానికి అందడానికి నీ అధికారముతో బాధ్యతగా నువ్వు నడుచుకుందువు గాక. పేతురు తను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మనము పోలికగా నిలబడాలి వారికి, నమూనాగా నిలబడాలి వారికి. పౌలు భక్తుడు చెప్పాడు కదా, ధైర్యంగా చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. నేను అంటాను, నిన్ను దేవుడు ఏలికగా నిలవబెట్టినప్పుడు, పెద్దగా నిలవబెట్టినప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉండాలో తెలుసా? సంఘానికి నన్ను చూసి నేర్చుకో అని చెప్పగలిగిన స్థాయిలో నువ్వు ఉండాలి. నా అనుభవము నుంచి నేర్చుకో అని చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. యూ షుడ్ బి a రోల్ మోడల్ ఫర్ ద యంగర్ వన్స్. నిన్ను చూసి వాళ్ళు ప్రోత్సహింపబడాలి. నిన్ను చూసి వాళ్ళు ఇలా నేను కూడా ప్రార్థన చేయాలి, ఇలా కూడా నేను నా పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఇలా నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి, పరిచర్యలో ఇలా నేను పరుగులు తీయాలి అనేది నువ్వు నేర్పించాలి. యూ హ్యాస్ టు బి అన్ ఎగ్జాంపుల్ అండి. ఆ స్థాయిని మనం చూపించగలగాలి. చివరికి ఒక్క బాధ్యత మాత్రం గుర్తు చేసి నేను ఈ మాటతో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పెద్దలైన వారు జవాబుదారీతనముతో ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. హోదా కాదు, అధికారము కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ ఎ థ్రోన్. ఇదేదో సింహాసనము కాదండి. లీడర్షిప్ అంటే సింహాసనం కాదు. ఒక మాటలో చెప్పన, నడుముకు కట్టబడిన నడికట్టు లాంటిది. ప్రభువారు తువాలును తీసుకుని నడుముకు కట్టుకున్నారు చూసావా? ఆ కట్టబడిన తువాలుతో నాయకత్వాన్ని పోల్చాలి. ఎందుకంటే ఇది వ్యక్తిని ఎంత బలపరుస్తుందో అంతగా తగ్గమని చూపిస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత తగ్గావో, ఎంత దీనుడిగా ఉండగలుగుతున్నావో అంత నాయకుడిగా నా దేవుడు చూస్తున్నాడు. కొంతమంది అంటారు, నువ్వు లెక్క ఎవరికి చెప్పాలి? కాదు 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 కాదు. యాజ్ యు ఆర్ ఏ ఎల్డర్, ఒక పెద్దగా అందరికీ బాధ్యత నేర్పించాలి అని అంటే నీవు జవాబుదారీతనములో ఉన్నావని నువ్వు గ్రహించు. యూ హ్యావ్ టు బి ఆన్సరబుల్, యూ హ్యావ్ టు బి అకౌంటబుల్ మైండెడ్.
గుర్తుపెట్టుకో దీన్ని. నీ ప్రతి విషయానికి నువ్వు అకౌంటబుల్. ఎవరికి? నీ సహచరులకు. యూఆర్ అకౌంటబుల్ టు యువర్ గాడ్ అండ్ యువర్ ఫెలో ఎల్డర్స్. నీతో పాటు ఉన్న నీ సహ అధ్యక్షులకు. అందరికీ కాకపోవచ్చు. Your role, because of your role, you may not be answerable to your subordinates, but you are answerable for your fellow members. నీ సహచరులకు నువ్వు జవాబుదారీతనంలో ఉన్నావు. నీ పైన అధికారులకు నువ్వు జవాబుదారీగా ఉన్నావు. మించి దేవుడికి నువ్వు అధికారం లెక్క అప్పగించవలసిన వాడవై ఉన్నావు. కాబట్టి లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ థ్రోన్, సింహాసనాలు, అగ్రపీఠాలు కాదండి. ఇట్ ఈస్ అ టాల్ అరౌండ్ యువర్ వేస్ట్. నీ యొక్క నడుము చుట్టూ కట్టబడిన ఒక తువాలుతో అది పోల్చబడుతుంది. బికాస్ ఇట్ షోస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ హంబుల్నెస్ బిఫోర్ యువర్ గాడ్. వారి ఎదుట నీ దీనత్వాన్ని చూపించవలసింది అయ్యింది. యు ఆర్ ద వాచ్మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద వాల్. ద ఎల్డర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ అ వాచ్మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద వాల్. దేశపు గోడ మీద నిలుచుని ఉన్న ఒక కావలివాడిగా నువ్వు గుర్తుపెట్టుకో. లోపల ఏ అపార్థము జరగాలన్నా నువ్వు నిద్రపోతే తప్ప లోపల జరగదు. నీకు తెలియకుండా లోపలేమీ జరగదు. ఒకవేళ నీకు తెలియకుండా జరుగుతుందంటే నువ్వు ఆదమరిచి ఉన్నావని లెక్క. లేదు నీకు తెలిసి జరుగుతుందంటే నువ్వెక్కడో కల్ప్రిట్ అయిపోయావని, దానికి కారణము నువ్వేనన్న విషయం గుర్తుపెట్టుకో. 2, వాచ్మెన్ ఆన్ ద వాల్ ఈజ్ నాట్ ఫర్ ద అప్లాస్. అందరి చేత గణపరచడానికి కాదు నువ్వు నుంచుంది. ఆ సెరమోనియల్ డెకరేషన్ కోసం కాదు. యు ఆర్ దేర్ టు బి అలర్ట్ ఇనఫ్ టు ఫేస్ ద ఛాలెంజెస్. నువ్వు అక్కడ ఎందుకు నుంచున్నావంటే అందరికంటే ముందు శ్రమను చూసి, అందరికంటే ముందు కష్టాన్ని పసిగట్టి, అందరికంటే ముందు జరగబోయే అనర్థాన్ని పసిగట్టి దాని కొరకు ప్రాకులాడి దేశాన్ని సిద్ధపరచడానికి కావలివాడిగా నిన్ను దేవుడు నిలబెట్టు. ప్రతి అధ్యక్షుడు సంఘమునకు కావలివాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అలర్ట్గా లేకపోతే నీ వలన, నీ నిర్లక్ష్యం వలన సంఘము బాధపడుతుంది. నువ్వు అలర్ట్గా ఉంటే వచ్చే ప్రతి ప్రతికూలతను నువ్వే జయింపజేస్తావు. సంఘానికి నెమ్మదిని కలుగు చేయగలుగుతావు. అటువంటి హృదయాన్ని దేవుడు అధ్యక్షులలో పెట్టునుగాక. ప్రార్థన చేద్దామా? ఆశ్చర్యకరుడు అయిన దైవమానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము అధ్యక్షులను గురించి కొన్ని మాటలు ధ్యానించడానికి మీరు మాకు కృపనిచ్చారు. వారి యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటో మీరు మాకు తెలిపారు. ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ద అథారిటీస్ రెండు నేర్పించారు. మరికొన్న బాధ్యతలు, మరికొన్న అధికారాలు కూడా మేము తెలుసుకున్నాం. దైవమా, వారిని కావలి వారిగా మీరు నిలవబెట్టారు. వారు మెలకువగా ఉండడానికి, వారి బాధ్యతను వారు నిర్వర్తించడానికి కృప దయచేయండి. అధ్యక్షులకు అప్పగించుకొనగలిగిన పరిశుద్ధులముగా మేము ముందుముగాక. అట్టి కృప ప్రతి బిడ్డకు దయచేయండి. మరి ప్రత్యేకంగా ఈ కృపను ప్రతి బిడ్డకు విస్తరింపజేసి ఈ వాక్య ధ్యానాలలో మీరు మాకు తోడై ఉండమని, మహిమ మీరు పొందమని, ఈ బిడ్డల యొక్క నిత్య ప్రయత్నాలను ఆశీర్వదించి జయము దయచేయమని యేసు ఘననామములు అడిగి వేడుతున్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని నిత్య సన్నిధి మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. ఈ యొక్క వాక్యాలను షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలకు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు నిత్య ప్రార్థించుతూ ఉన్నాము. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.